అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలోని నారాయణ కవచం మనము పారాయణం చేసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగము నారాయణ కవచాన్ని ఇంద్రునికి ఉపదేశిస్తూ విశ్వరూపుడు ఇంకా అనేక ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఎవరెవరు ఈ నారాయణ కవచాన్ని పఠించారు, దాని వలన కలిగిన ఫలితం ఏమిటి అనే భాగంగా ఒక కౌశిక గోత్రానికి చెందిన ఒక బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని ప్రతినిత్యము జపిస్తూ ఉండేవాడు. అతడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు ఎక్కడ, ఒక ఎడారి ప్రాంతంలో. ఆ సమయంలో ఒక గంధర్వుడు చిత్రరథుడు అనే గంధర్వుడు ఆ ప్రదేశంలోకి తన రథం మీద తన రాణులతో పాటు విహరిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ ప్రదేశంలో అతని రథము ఆగిపోయి నేల మీద దిగిపోయిందనమాట. అది ఎందుక అని అతను ఆశ్చర్యపోతూ ఉన్న సందర్భంలో ఒక వ్యాలవ్యుడు అనే మహర్షి అతనికి విషయాన్ని వివరించాడు. ఆ విషయాన్ని మనము తెలుసుకుందాం. ఓం తస్యోపరి విమానేన గంధర్వాపతిరేకదా యయౌ చిత్రరథ శ్రీర్భిర్వృతో యత్ర దివ్య ద్విజక్షయ. ఎక్కడైతే ఆ బ్రాహ్మణ శరీరము, దేవరాజా, ప్రాచీన కాలంలో కౌశిక గోత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని ధరించి యోగధారణ వలన ఒక ఎడారి ప్రదేశంలో తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడైతే ఆ బ్రాహ్మణ శరీరం పడి ఉన్నదో ఆ పైన నుండి గంధర్వలోక రాజు అయిన చిత్రరథుడు తన భార్యలతో సహా కలిసి విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. గగనాన్యపతత్ సద్య సా విమానో హ్యవాక్శిలాః సన అఖిల వచనాదస్వస్తి న్యాదాయ విస్మితః ప్రాస్య ప్రాచీరస్వత్యాం స్వాత్మాదామస్వమన్వగాత్. ఆ చిత్రరథుడు విమానము బ్రాహ్మణుని శరీరం మీదుగా ప్రయాణిస్తూ సరిగ్గా అదే సమయంలో అదే ప్రదేశంలో పడిపోయింది. చిత్రరథుడు విమానం పడిపోవడానికి కారణం తెలియక ఆశ్చర్యపోయాడు. ఎంత ఆలోచించినా అతనికి కారణం, విమానము నేల మీద దిగిపోవడానికి కారణం అర్థం కాలేదు. అంతలో అక్కడికి వచ్చిన ముని అయిన వాలకీలుడు అనే ముని అతనికి దర్శనము కలిగించి ఇలా అన్నాడు. నారాయణ కవచం ధరించిన శరీరాన్ని దాటడం వలననే నీ యొక్క విమానము నిరోధించబడినది, అంటే ఆగిపోయినది. ఈ ఆపద తొలగిపోవటానికి గాను ఒకటే మార్గం ఉన్నది. నీవు ఈ పుణ్యాత్ముని ఎముకలను నదీ జలాలతో కలిపినట్లయితే నీ కష్టాలు తీరిపోతాయి అని వాలక్యల మహర్షి చెప్పగా విని గంధర్వరాజు నారాయణ కవచం ప్రభావాన్ని గ్రహించి తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతీ నదిలో కలిపి ఆ నదిలో స్నానమాడి తన లోకానికి వెళ్ళిపోయాడని విశ్వరూపుడు ఇంద్రునికి నారాయణ కవచం యొక్క మహిమను వినిపించాడు. ఇంతవరకు మనము నారాయణ కవచం మంత్రాన్ని పఠించాము. ఆ తర్వాత నారాయణ కవచం యొక్క మహిమలు, ఆ కవచాన్ని పఠించిన తర్వాత వారి శరీరము ఎలా మహిమ కలిగి ఉంటుంది అనే విషయాన్ని ఈ బ్రాహ్మణుడు గంధర్వరాజు చిత్రరథుని కథ ద్వారా తెలుసుకోవడం జరిగినది. ఇలా నారాయణ కవచం యొక్క మహిమ, ఫలశ్రుతి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా చెప్పింది ఎవరు మనకు? విశ్వరూపుడు ఇంద్రునికి ఉపదేశిస్తున్న సందర్భము. ఈ ఇంద్రుడికి విశ్వరూపుడు చెప్తున్నాడనే విషయం మనం ఎలా తెలుసుకున్నాము? సుఖ మహర్షి పరీక్షిత్తు మహారాజు ద్వారా కదా తెలుసుకున్నాము. ఇప్పుడు పరీక్షిత్తు మహారాజు సుఖ మహర్షి ఉన్న నైమిషారణ్యానికి వద్దాం. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో సుఖ మహర్షికి పరీక్షిత్తు మహారాజుకు జరిగిన సంభాషణను చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.